కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఆయన తదుపరి చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో యష్ స్వయంగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా ఆద్వానీల పాత్రలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతూ ఉంటాయి. కానీ టాక్సిక్ సినిమాలో మాత్రం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సరికొత్త ప్రయోగం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన యష్ ఈ ఇద్దరు భామల క్యారెక్టర్లపై ఆసక్తికర హింట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నయనతార, కియారా ఆద్వానీ ఇద్దరి పాత్రల్లోనూ టాక్సిక్ నెగటివ్ షేడ్స్ ఉంటాయని యష్ వెల్లడించారు. అయితే ఇవి కేవలం విలన్ పాత్రల తరహాలోనే కాకుండా చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన క్యారెక్టర్లుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు వీరిద్దరిని ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరని, వెండితెరపై వీరి క్యారెక్టర్లు ప్రేక్షకులకు ఒక సరికొత్త మరియు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయని యష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో నయన్, కియారాల రోల్స్ ఎలా ఉంటాయా అన్న ఉత్కంఠత అభిమానుల్లో మరింత పెరిగిపోయింది. టాక్సిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఒక అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించినప్పుడు అక్కడ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా యష్ పేర్కొన్నారు. విదేశీ ఆడియన్స్ సైతం ఈ సినిమా కంటెంట్ కు ఫిదా అయ్యారట. దీంతో ఈ చిత్రాన్ని కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. టాక్సిక్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మేకర్స్ ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దేశాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు వీలుగా త్వరలోనే ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని యష్ వెల్లడించారు. ఇండియన్ సినిమా గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం మార్చి 19న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా రిలీజ్ డేట్లు మారుతూ ఉండడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. దీనిపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మార్చి 19న బాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ధురంధర్ 2 రిలీజ్ అవుతూ ఉండడం ఒక కారణమైతే, మరోవైపు అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణం కారణం పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్పై ఈ ప్రభావం పడుతూ ఉండడంతో టాక్సిక్ నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తర్వాత జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని భావించినప్పటికీ తీరా చూస్తే ఆ రోజు కూడా సినిమా రావడం లేదని యష్ స్వయంగా ప్రకటించారు. అయితే సినిమాపై హాలీవుడ్ రేంజ్ హైప్ తగ్గకుండా టాక్సిక్ యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కేవీఎస్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో యష్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా నయనతార, కియారా ఆద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్, బియాట్రిన్ తోఫాన్ బాజ్, డెవారియా డి సిల్వా, సుదేవ్ నారాయణ్, అమితాబ్ తివారీ, టోవినో థామస్, జైల్ పాల్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ విడుదల ఆలస్యం అవుతున్నా కూడా కంటెంట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యష్ అండ్ టీం గట్టిగా శ్రమిస్తోంది. నయనతార, కియారాల క్యారెక్టర్స్ లీక్ తరువాత ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్నాయి.